రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్తికుంటలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పత్తికుంటలో ఈతకని వెళ్లి బురదలో చిక్కుకుని మృతి చెందాడు. గమనించిన బాధితులు బావమరిది వెంటనే అతడికి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెంకటేష్ కుటుంబ సభ్యులు తన కొడుకును చంపారంటూ బాధితులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోయి హాఫ్ తీసుకున్నాము, హాఫ్ తాగినారు, పూలు తాగినాము. తాగిన తర్వాత వచ్చినామా టీ తాగినాము. గాడే టీ తాగినా పుట్టువేలు పోదామన్నా. పుట్టువేలు పోదామంటేనే పోయినాము. పోయినా అతను వచ్చి సవాల్ చేస్తుండే పోదరన్నా అని పోయి పుచ్చుకొచ్చిపోయినా. టీ తాగంటే తాగొచ్చినా అని చెప్తేనే అట్లాగే లే అన్నారా. నేను వచ్చి బైక్లో కూర్చొని పోదరన్నా పిల్లల దగ్గరికి చూసుకొని వచ్చాము. ఆ తాగిడి చేసి నన్ను చేసి మంచిగా వచ్చి మంచిగా తిన్నారు, మంచిగా వండుకున్నాను. పొద్దున్న చేసి మా చిన్నబాబు వచ్చి వాళ్ళిద్దరూ నేను వచ్చి మళ్ళీ బట్టలు తీసుకొచ్చిన రంగారెడ్డి. మా చిన్నబాబు తీసుకొచ్చిన